నమస్కారం మిత్రులారా. ఈరోజు వార్తాపత్రికల్లో చూసుకున్నట్లయితే నిన్న ఉదయం అయితే ఒక ఘోరమైనటువంటి సంఘటన. బస్కు కంకర టిప్పర్ గుద్దుకొని సైడ్ ఇద్దరు డ్రైవర్లు తక్షణమే మృత. తర్వాత దాదాపు 19 మంది మృతులయ్యారు, చాలామంది అయితే క్షతగాత్రులయ్యారని అయితే ఇచ్చారు మిత్రులారా. ఆ పాపం అసలు ఆ కంకర్లో ఇరుక్కొని అయితే నానా గోసపడుతున్నట్లయితే ఒక అసలు విషాదకరమైనటువంటి ఘటన. మృతుల్లో 13 మంది మహిళలు, 40 రోజుల పసికందు, 34 మంది గాయాలు. రంగారెడ్డి జిల్లా మిర్జాగూడలో ఘటన. ఎడమవైపు గొంతును తప్పించబోయి అదుపు తప్పినటువంటి టిప్పర్ ప్రమాదం దాటికి బస్సు కుడివైపు కూడా కుడివైపు భాగం నుజ్జు. క్షణాల్లో టిప్పర్లోని కంకరంతా బస్సులోకి డంప్. అందులో కూరుకుపోయి పలువురు స్పాట్లోనే డెడ్. గంట పాటు శ్రమించి సీట్లు బస్సును కట్ చేసి బయటికి తీసినటువంటి పోలీసులనైతే ఈ ముగ్గురు అక్కా చెల్లెలు ఒకే కుటుంబంలో ఏదో పెళ్లికి ఎటో పోయిస్తుంటే ఇచ్చారు మిత్రులారా. ఏది ఏమైనా సరే విషాదకరమైనటువంటి ఘటనే. అసలు ఈ సంవత్సరం మొన్న ఒక జరిగినటువంటి బస్సులో సజీవ దహనం అని, అది మన మంటల్లో సజీవ దహనం అయితే చాలా విషాదకరమైనటువంటి ఘటన. ఇక అయ్యో బిడ్డలారా, బస్సు ప్రమాదంలో ముగ్గురు అక్క చెల్లెళ్ళ మృతి. తల్లితో పాటు ఆమె ఒడిలోనే ప్రాణాలు వదిలినటువంటి 40 రోజుల పసికందు. పరామర్శకు వెళ్తూ భార్యాభర్తల మృతి. అనాథలైన 2 ఆడపిల్లలు. కొడుకు వైద్యం కోసం కోటి ఈఎన్టీకి వెళ్తూ తండ్రి దుర్మరణం. స్వల్ప గాయాలతో బయటపడినటువంటి కొడుకు అని అయితే ఏది ఏమైనా సరే వారి కుటుంబాలను అయితే చిన్నాభిన్నం చేసినాయి. ఎందుకంటే ఒక కుటుంబంలో ఒక పెద్ద దిక్కు పోయినట్లయితే ఆ కుటుంబం మొత్తం రోడ్డు మీద పడ్డట్లే మిత్రులారా. కుటుంబం మొత్తం మన లైఫ్ లాంగ్ కష్టాలు ఉన్నట్లే. వారందరికీ ఏది ఏమైనా సరే వారికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మనకు వాళ్ళకైతే ఎక్స్గ్రేషియో అయితే ప్రకటించినట్లయితే చూసాం మిత్రులారా. ప్రతి ఒక్కరు వారికి సానుభూతి తెలిపినట్లు. ఇక మహిళా క్రికెటర్లకు 51 కోట్లు భారీ నజరానా ప్రకటించినటువంటి బీసీసీఐ. సపోర్ట్ స్టాఫ్, నేషనల్ సెలక్షన్ కమిటీ మెంబర్స్కు దక్కనున్నటువంటి ప్రైజ్ మనీ. క్రాంతి గౌడ్కు మధ్యప్రదేశ్ సీఎం, రేణుకా సింగ్కు హిమాచల్ ప్రదేశ్ సీఎం కోటి చొప్పున ప్రకటన. వజ్రాభరణాలు, సోలార్ ప్యానల్స్ను గిఫ్ట్గా ఇవ్వనున్నటువంటి సూరత్ వ్యాపారిని అయితే మహిళా క్రికెటర్లు వరల్డ్ కప్ గెలుచుకున్నటువంటి నేపథ్యంలో దాదాపు దశాబ్దాల నాటి కళ ఫైనల్గా పోతుంది. మహిళలు ఓడిపోవడం 2-3 సార్లు చూసినాం. మొత్తానికైతే కళ నెరవేరింది. ఇండియా వరల్డ్ కప్. కింగ్ మేకర్ కాదు, కింగ్ అవుతాం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలిచేది మేమే. కిషన్ రెడ్డి. ఇక కాలేజీ విద్యార్థినిపై గ్యాంగ్ రేప్. బాయ్ ఫ్రెండ్ను కొట్టి యువతిని కిడ్నాప్ చేసి అఘాయిత్యం. తమిళనాడులోని కోయంబత్తూరు ఎయిర్పోర్ట్ ఏరియాలో ఘటన. 3 నిందితుల కోసం 7 టీములతో గాలిస్తున్నటువంటి పోలీసులు. ఇక పాక్ అణు పరీక్షలు జరుపుతున్నది అమెరికా అధ్యక్షుడు ట్రంప్. సంచలన వ్యాఖ్యలు. చాలా దేశాలు అణ్వాయుధాలను పరీక్షిస్తున్నాయి. ప్రపంచాన్ని 150 సార్లు పేల్చేసేటన్ని బాంబులు తమ దగ్గర ఉన్నాయని వెల్లడి. అది దేనికి సంకేతం? అది భయపెట్టడానిక వేరే దేశాలను? ఈ ట్రంప్ నిర్ణయాలు అక్కడ ఉన్నటువంటి స్థానికులే రోడ్ల మీద నిరసన, లక్షలాది మంది జనం అయితే ట్రంప్కు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్నారు. ఏది ఏమైనా సరే ఇక ట్రంప్కు త్వరలోనే అనేక రకాల కఠినమైనటువంటి సందర్భాలు అయితే అమెరికాకు తెస్తాడు, తనకు కూడా తెచ్చుకుంటాడు. తన నిర్ణయాల వల్ల అమెరికాకు చాలా వరకు కష్టాలు ఎదురేటువంటి సందర్భాలు అయితే త్వరలో ఫ్యూచర్లోనే ఉన్నాయి. 10 ఏళ్ళైనా 10 మీటర్లు తవ్వలే. రాజకీయ కారణాలతోనే ఎస్ఎల్బీసీని కేసీఆర్ పక్కన పెట్టిండు. వాళ్ళ నిర్వాహకంతో 2000 కోట్ల ప్రాజెక్టు 4600 కోట్లు చేరింది. ఎన్ని అడ్డంకులు వచ్చినా టన్నెల్ను పూర్తి చేస్తాం. టన్నెల్ వద్ద ఎయిర్బోర్న్ ఏరియల్ ఎలక్ట్రోమాగ్నెటిక్ సర్వే ప్రారంభం. ఇక స్థానిక ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారు? ప్రభుత్వాన్ని ప్రశ్నించినటువంటి హైకోర్టు సర్కార్ నిర్ణయం కోసం ఈసీ ఎదురు చూస్తున్నది. ఎలక్షన్ల నిర్వహణపై క్లారిటీ ఇవ్వాలని ఆదేశం. ఇదేమో వెలుగులో. వేరే వార్తాపత్రికలు కూడా బ్రీఫ్గా చదివేటువంటి ప్రయత్నం చేద్దాం మిత్రులారా. మృత్యు ప్రయాణం. కంకర మీద పడటంతో 19 మంది దుర్మరణం. జూబ్లీహిల్స్ ప్రచారం రసవత్తరం. ఎస్ఎల్బీసీ పూర్తి చేసి తీరుతాం రాష్ట్ర ప్రభుత్వం. కోకాపేట ఎకరం 99 కోట్లు. మరో 2 విలువైన భూములకు హెచ్ఎండిఏ ఆన్లైన్ వేలం. ఈ నెల 24, 28 డిసెంబర్ 3 తేదీల్లో 5వ తేదీలో ప్రక్రియ. ప్రజల మధ్య గ్రాని కేసీఆర్ మళ్ళీ సీఎం ఎలా అవుతారని అయితే కిషన్ రెడ్డి. ముడుపులు ఇచ్చిన పుచ్చుకున్న వారిపైన చర్యలు. సరూర్ నగర్ సబ్ రిజిస్టర్పై విచారణ చేపట్టండి. పిటిషనర్ పైన కేసు పెట్టండి. స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ ఐజీ డీసీపీకి హైకోర్టు ఆదేశం. ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకే అందరినీ మోసం చేశారని అయితే కేటీఆర్ గారు. ఇవి ఈనాడులో మెయిన్ హెడ్లైన్స్ అయితే. టిప్పర్ టెర్రర్ అని అయితే అన్ని వార్తాపత్రికల్లో చర్మితులారు. అసలు ఆ వీడియోని చూస్తుంటేనే చాలా మనకు కళ్ళు కూడా చాలా భయపడినటువంటి ఆ కంకర్లో ఇరుక్కున్నటువంటి వారిని బయటికి తీస్తుంటే ఆ కంకర ఊబిలో ఇరుక్కున్నటువంటి ప్రయాణికులనైతే బస్సు కూడా నుజ్జు అయిపోయినట్లయితే ఇచ్చారు మిత్రులారా. మృతుల కుటుంబాలకు 7 లక్షలు, క్షతగాత్రులకు 2 లక్షలు పొన్నం. ప్రమాదంపై విచారణకు ఆదేశం. పరిహారం భారం ప్రయాణికులపైనే. సేఫ్టీ సెస్
పేర ప్రయాణికుల నుంచి ఒకటి వసూలు చేస్తున్నటువంటి ఆర్టీసీ అయినా దక్కని ధీమా అని అయితే ఇచ్చారు మిత్రులారా. అయ్యో బిడ్డలారా, ముగ్గురు అక్కా చెల్లెల దుర్మరణం, రాకాసి రహదారి ఇప్పుడు కాకపోతే ఎస్ఎల్బీసీ ఎప్పటికీ పూర్తి కాదు. రాజకీయ దురుద్దేశంతోనే టన్నెల్ పనులు 10 ఏళ్ళు పడవ పెట్టారంటే కేసీఆర్ మన రేవంత్ రెడ్డి గారు. పాక్ అణుపరీక్షలు చేస్తుంది, రష్యా, ఉత్తర కొరియా, చైనా కూడా చేస్తున్నాయి. అనిల్ అంబానీ ఆస్తులు చెప్తూ వాటి ముఖ విలువ 7,500 కోట్లు. ఆదిలాబాద్లో బతుకమ్మను ఎత్తుకున్నటువంటి కవిత, బీఆర్ఎస్ మంచి చేస్తే మంచి అంటాం, చెడు చేస్తే చెడు అంటామని అయితే కవిత గారు. ఇక ఆన్లైన్ గేమ్స్కు కానిస్టేబుల్ బలి, రాజస్థాన్లో ట్రక్కు బీభత్సం, 19 మంది మృతి. మద్యం మత్తులో డ్రైవర్ 5 కిలోమీటర్ల మేర వాహనాలన్నింటినీ ఢీకొనేటటువంటి వైనం, పలు వాహనాలను ఈడ్చుకెళ్ళినటువంటి ట్రక్కు. మద్యం మత్తులో డ్రైవర్. ఇక ప్రమాదానికి కారణాలు 12, రవాణా శాఖ నిర్ధారణ. ఒకసారి కారణాలు చదివేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. మొదటిది టిప్పర్ ఓవర్లోడ్, ఓవర్ స్పీడ్, రోడ్డుపై గొయ్యి, ప్రమాదకర మలుపు. రెండోది. మూడోది గొయ్యితో కంట్రోల్ తప్పినటువంటి టిప్పర్, ఢీకొట్టగానే బస్సుపై పడినటువంటి టిప్పర్. కంకరపై టార్పాలిన్ పట్టా లేదు, కంకర మొత్తం ప్రయాణికులపైనే. కిక్కిరిసినటువంటి ఆర్టీసీ బస్సు, డ్రైవర్ వైపు ఓవర్లోడింగ్, బస్సు బాడీ ఫిట్నెస్ సమస్య. టిప్పర్లో 60 టన్నుల కంకర, అనుమతి లేకున్నా హెవీ వెహికల్స్, కంకర మీద పడి పెరిగినటువంటి తీవ్రత అని అయితే ఇచ్చారు మిత్రులారు. ఈ కారణాలు బట్టి చూస్తే మనకు ఏమర్థమవుతుంది అంటే, పరిమితికి మించి అంటే దాదాపు 20 నుంచి 30 టన్నుల కెపాసిటీ ఉన్నటువంటి టిప్పర్లో 60 టన్నులు అంటే ఇక్కడ తప్ప పర్మిషన్ ఎవరు ఇచ్చారు. ఇంకోటి ఏంటంటే బస్సు ఫిట్నెస్ కూడా సరిగా బాడీ ఫిట్నెస్ సమస్య అని అయితే ఇచ్చారు మిత్రులారా. ఇక డ్రైవర్ వైపు ఓవర్లోడింగ్, కంకర మొత్తం ప్రయాణికులపైన, కంకరపై వాస్తవానికైతే కంకరపై టార్పాలిన్ కప్పాలి. సరే, దీని ద్వారా అయినా నెక్స్ట్ జరగకున్నటువంటి పరిణామాలు ఏంటంటే, ఇప్పుడు రోడ్లపై టిప్పర్లు విడిగా వెళ్ళి కంకర కావచ్చు, ఏదైనా మట్టి కావచ్చు, ఆ టిప్పర్లు కప్పుకోకుండా పోతే దూరం పోతున్నటువంటి ఆ టిప్పర్లు వెనకమాల ఉన్నటువంటి ప్రయాణికులకు అవసరమైతే కళ్ళల్లో ఏమంటారు మా చిన్న ఇవి పడి, అవసరమైతే బండి డ్రైవర్లు పడేటువంటి మరి వెనక వాళ్ళు వస్తున్నటువంటి వాహనదారులు కూడా కింద పడేటువంటి సందర్భాలు అయితే వస్తున్నాయి ఉన్న మిత్రులారా. ఈ 12 రకాల కారణాలు మరి ఎవరి మీద చర్యలు తీసుకుంటారో చూడాలి. చర్యలు కఠినంగా ఉంటేనే ఇలాంటి రాబోయేటువంటి ప్రమాదాలను కూడా ఎంతో కొంత నివారించగలుగుతాం మిత్రులారా. ఇన్ని రకాల కారణాలను అయితే ఇచ్చారు మిత్రులారా. డ్రైవర్ వైపు కూడా ఓవర్లోడింగ్, ఇక ఇంకోటి ఏంటంటే మళ్ళీ దీంట్లో కూడా బస్సులో కూడా కెపాసిటీకి మించి కూడా జనాలు అంటే దాని ద్వారా కూడా కొంతమంది ఇంకా ఎక్కువగా క్షతగాత్రులైనట్టు ఇచ్చారు మిత్రులారా. టిప్పర్ ఘాతకం, బస్సు నుజ్జునుజ్జు అయితే ఇక జూబ్లీ మాదే 10 ఏళ్ళు మేమే సోషల్ మీడియాలో విషం కక్కుతున్నటువంటి విపక్షాలను అయితే ఇచ్చారు మిత్రులారా. ఇక సాక్షిలో చూసుకున్నట్లయితే మూతపడినటువంటి ప్రైవేట్ కాలేజీలు, ఇక పరిశోధన అభివృద్ధికి పట్టం, రాజస్థాన్లో డంపర్ ట్రక్ బీభత్సం. సాక్షిలో వివిధ వార్తాపత్రికల్లో ఉన్నటువంటి మెయిన్ హెడ్లైన్స్ అయితే చదివేటువంటి ప్రయత్నం